అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం త్రాసును బరువు చేసి స్వర్గానికి చేరువ చేసే రెండవ కర్తవ్యం సత్ప్రవర్తన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్ప్రవర్తనను ప్రశంసించారు. త్రాసులో దాని గొప్ప పుణ్యాన్ని, ఘనతను స్పష్టంగా తెలిపారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సత్ప్రవర్తన గురించి అల్లాను అర్థించేవారు. దుష్ప్రవర్తన నుండి అల్లాను శరణు కోరేవారు. ప్రళయ దినాన విశ్వాసి త్రాసులో సత్ప్రవర్తన కంటే బరువైన వస్తువు మరొకటి ఉండదు. నిశ్చయంగా అల్లా దుర్భాషలాడేవాడిని, బూతులు పలికేవాడిని అసహ్యించుకుంటాడు. రిఫరెన్స్ స్క్రీన్ ఇస్తాను. ఇంకొక హదీసులో త్రాసులో అన్నిటికంటే బరువైన వస్తువు ఉత్తమ నడవడిక అని తెలియజేయబడింది. రిఫరెన్స్ స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికి మెతక వైఖరిలోని కొంత భాగం ప్రాప్తమయ్యిందో అతనికి మంచితనం, మేలు కొంతవరకు ప్రాప్తమైనట్లే. మరెవరైతే మెతక వైఖరిలోని కొంత భాగాన్ని కూడా నోచుకొనలేదో అతనికి అంత మేలు కూడా ప్రాప్తం కానట్లే. ప్రళయ దినాన విశ్వాసి త్రాసులో బరువు గల వస్తువు ఉత్తమ నడవడిక. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా దుర్భాషలాడేవాడిని, బూతులు పలికేవాడిని అసహ్యించుకుంటాడు. రిఫరెన్స్ స్క్రీన్ ఇస్తాను. ముల్లా అలీ ఖరీ రహిమహుల్లా చెప్పారు, అల్లాకు అసహ్యకరమైన ప్రతిదీ బరువు రహితంగా, విలువలేనిదిగా, అలాగే అల్లాకు ఇష్టమైన, ప్రీతికరమైన ప్రతిదీ అతని వద్ద చాలా గొప్పది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అవిశ్వాసులను, నిజాన్ని తిరస్కరించే వాళ్ళ విషయంలో ఇలా తెలిపారు, మేము ప్రళయ దినాన వారి త్రాసును బరువుగా చెయ్యము అని. ఇక్కడ త్రాసు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం చనిపోయినాక పుణ్యాలని, పాపాలని లెక్కిస్తారు కదా, దాని గురించి తెలియజేస్తున్నారు. ప్రఖ్యాతిగాంచిన ఓ హదీసులో ఇలా ఉంది, 2 పదాలు ఉన్నాయి, అవి నాలుకపై చాలా సులభంగా త్రాసులో బరువుగా ఉన్నాయి మరియు కారుణ్యమయుని చాలా ప్రియమైనవి కూడా. అవి సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. ఉత్తమ నడవడిక అలవర్చుకొనుటకు అధికంగా దోహపడే విషయాలు అవి ఖురాన్ పారాయణం ఎక్కువగా చేయటం, వాటి భావార్థాలను గ్రహించటం, పుణ్యపురుషుల సన్నిధిలో ఉండడం, వారికి సన్నిహితులుగా ఉండడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు పఠించడం, ఇంకా సత్ప్రవర్తన ప్రసాదించాలని అల్లాను వేడుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా దువా చేశారని ఖత్తాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఓ అల్లా, దుష్ప్రవర్తన నుండి, దుష్కార్యాల నుండి మరియు చెడు కోరికల నుండి నేను శరణులోకి వస్తున్నాను. రిఫరెన్స్ స్క్రీన్ మీద ఇస్తాను. తెలుసుకోండి, విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు తమ సత్ప్రవర్తనలో అతి ఉత్తమంగా ఉన్నవారే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు అతి ఉత్తమ సత్ప్రవర్తన గలవారే. నిశ్చయంగా ఉత్తమ నడవడిక నమాజ్, ఉపవాసాల స్థానానికి చేరుకుంటుంది. రిఫరెన్స్